తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కృష్ణా గోదావరి నదుల నీటి వాటా విషయంలో అధికార కాంగ్రెస్ ప్రధాన విపక్ష బీఆర్ఎస్ మధ్య జలయుద్ధం కొనసాగుతోంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉండగా ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అసమర్థంగా వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఈ వివాదం ఇంకా చల్లారక ముందే మరో కీలక అంశం బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లేలా రాజకీయ వాతావరణం మారుతున్నట్లు కనిపిస్తోంది. అదే జిల్లాల పునర్విభజన అంశం. దీన్ని పట్టుకొని మరోసారి సెంటిమెంట్ ను రగిల్చే పనిలో గులాబీ దళం బిజీగా ఉంది. ఇంతకీ గులాబీ పార్టీ స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల సంఖ్య, వాటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచనలు చేస్తోందన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. జిల్లాలను శాస్త్రీయ దృక్పథంతో పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని, అవసరం లేని జిల్లాలను తగ్గించాల్సిన ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా అధికారిక ప్రకటనలు కూడా వెలువడ్డాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందని తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లోపించిందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అవసరమైన మేరకు జిల్లాలను తగ్గించి పరిపాలనకు అనుకూలంగా మార్పులు తీసుకురావాలని భావిస్తోందని ఆయన కమెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తీవ్రంగా స్పందిస్తోంది. జిల్లాల విషయంలో ఏ చిన్న మార్పు చేసినా సహించబోమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా హెచ్చరించారు. తెలంగాణలో జిల్లాల జోలికి వస్తే అగ్గి పుట్టిస్తామని, ఆ బాధ్యతను కూడా బీఆర్ఎస్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేయడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసిన జిల్లాల పునర్విభజనను కేటీఆర్ బలంగా సమర్థించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణలో కేవలం 10 జిల్లాలే ఉన్నాయని, వాటిని 31 జిల్లాలుగా విభజించడంలో పరిపాలన సౌలభ్యమే ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. పెద్ద జిల్లాలుగా ఉన్న ప్రాంతాలను చిన్న జిల్లాలుగా విభజించడం వల్ల పాలన ప్రజలకు దగ్గరైందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ వంటి విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాను 4 జిల్లాలుగా విభజించారని గుర్తు చేసిన కేటీఆర్, తండాల వాసులకు స్వయం పాలన అందించాలన్న ఉద్దేశంతో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుందని స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల అనేక ప్రాంతాలకు కొత్త అవకాశాలు వచ్చాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాలను తగ్గిస్తామని, కొత్త జిల్లాలను రద్దు చేస్తామని చెబితే ప్రజలు ఊరుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. జిల్లాల అంశాన్ని ఎవరైనా ముట్టుకుంటే అది అగ్నిగుండమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల జోలికి దయచేసి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తే బీఆర్ఎస్ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై చేస్తున్న ఆలోచనలను కేటీఆర్ పిచ్చి పనులు, తప్పుడు నిర్ణయాలుగా అభివర్ణించారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలుగా కుదించే ఆలోచన ప్రభుత్వంలో ఉందన్న ప్రచారం కూడా బీఆర్ఎస్ ఆందోళనకు మరింత కారణమైంది. మొత్తానికి తెలంగాణలో ఇప్పటికే నీటి వివాదాలతో వేడెక్కిన రాజకీయ వాతావరణానికి జిల్లాల పునర్విభజన అంశం మరో మంటగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ముందుకు తీసుకువెళ్తుందా, లేక బీఆర్ఎస్ హెచ్చరికలతో వెనక్కి తగ్గుతుందా? ఈ నిర్ణయం రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఏ దిశగా తీసుకువెళ్తుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel